ఇండోనేషియాలోని సుమాత్రా దీవుల్లో 2004 డిసెంబర్ 26న 9.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంతో సునామీ ఏర్పడింది. అప్పటి వరకు మునుపెన్నడూ చూడని మహా సునామీ అది. ఆ ప్రచండ సునామీ ధాటికి 1 కాదు 2 కాదు 14 దేశాల సముద్ర తీర ప్రాంతాలు మరుభూములుగా మారాయంటే దాని తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. 30 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడిన రాకాసియాలలు అక్షరాల 2,30,000 మందిని కనికరం లేకుండా మింగేశాయి. ఒక్క భారతదేశంలోని 16,000 మందికి పైగా చనిపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఘోర విపత్తుగా మారిన ఈ సునామీ కారణంగా సర్వస్వం కోల్పోయిన వారికి లెక్కేలేదు. ఇండోనేషియా మొదలుకొని భారత్, శ్రీలంక, థాయిలాండ్ సహా అనేక దేశాల్లో సముద్ర తీరాల వెంబడి ఎటు చూసినా విధ్వంసమే కనపడింది. ఇండోనేషియా సుమత్రా దీవుల నుంచి మన దేశంలోని తూర్పు తీరాన్ని సునామీ తాకడానికి 2-3 గంటల సమయం పట్టింది. దీంతో లక్షలాది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. సునామీ సంభవించిన ఇండోనేషియాలో 1,67,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మన దేశంలో తమిళనాడు తీరంలోని నాగపట్నం ఎక్కువగా దెబ్బతింది. దీంతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో ఆస్తి ప్రాణనష్టం సంభవించాయి. భారత భూభాగంలోని టెక్టోనిక్ పలకాలు మయన్మార్ భూభాగానికి చెందిన టెక్టోనిక్ పలకాలతో రాపిడి చెందటం వల్ల సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించి సునామీ ఏర్పడిందని నాడు శాస్త్రవేత్తలు తేల్చారు. సునామీ హెచ్చరికలకు సంబంధించి అధునాతన వ్యవస్థలు లేకపోవడం వల్లే తీవ్రతను శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోయారని అంటుంటారు. 2004 తర్వాత ప్రపంచ దేశాలు భూకంపాలు, సునామీలను అంచనా వేసే టెక్నాలజీని పరస్పరం పంచుకుంటున్నాయి. కాగా ఆ మహా విషాదానికి సంబంధించిన గురుతులు నేటికి బాధిత ప్రాంతాల్లో ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. దీనికి గుర్తుగా చెన్నైలోని తిరువళ్లూర్ బీచ్లో సునామీలో చనిపోయిన వారికి బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు నివాళులర్పించారు.